ఏపీ పెన్షనర్ల పెండింగ్ బకాయిలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. అరియర్స్ బిల్స్ ఓపెన్ అవుతున్నాయి. ముందు చేసిన అరియర్స్ బిల్స్ కి టోకెన్ నెంబరు రాలేదు. ఇక విషయంలోకి వెళితే సాంకేతిక కారణాలతో చాలా మంది పెన్షనర్లకు అరియర్స్ అందక ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా విశాఖపట్నం రీజియన్లోని తాడిపత్రిలో బిల్లులు జనరేట్ కాకపోవడం వల్ల సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ పద్మజ గారు అన్నారు. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అలాగే సీఎఫ్ఎంఎస్ డీడీఓ లాగిన్‌లో కొత్తగా రిపోర్ట్స్ నీవ్‌లో పీఎఫ్ లెడ్జర్ టైటిల్ ఇన్సర్ట్ చేయబడింది. ఈ టైల్‌లో వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ వారీగా జమ అయిన జెడ్పీపీఎఫ్ లోన్స్, ఫైనాన్షియల్ ఇయర్ లెడ్జర్ స్టేట్మెంట్స్ డిస్‌ప్లే అవుతున్నాయండి. పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ మరియు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారితో జరిగిన మీటింగ్‌లో శ్రీమతి పద్మజ అప్పారావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారిని జూలై 2018 డిఆర్ అరియర్స్ పడని వారి గురించి అడగ్గా సీఎఫ్ఎంఎస్ లో పనులు పూర్తి అవుతున్నాయి. 3-4 రోజుల్లో జమ అవుతాయి అన్నారు. ఇక పెన్షనర్స్ కి రావాల్సిన అరియర్స్ మొత్తం లెక్క కట్టి పీపీఓ ఎంటర్ చేసే పని కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే మరలా అప్పారావు గారు మాట్లాడుతూ ఈహెచ్ఎస్ కార్డుపై క్యాష్లెస్ వైద్యం గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలో ఈహెచ్ఎస్ అఫీషియల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తారని, ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఆన్‌లైన్‌లో చేసి పంపేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని ఏపీ ఎస్‌జీఆర్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి గారు అన్నారు.